ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక బంధం విచ్ఛిన్నం కాబోతుంది, తస్మత్ జాగ్రత్త. అయితే ఏ బంధం మీకు విచ్ఛిన్నం శ్రీ భద్రకాళి అమ్మవారి జ్యోతిష్యాలం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా నమ్మిన స్త్రీ పురుష దూరమైన స్త్రీ పురుష వశీకరణం, ఇండ్లు, కుటుంబ ఆస్తి తగాదాలు, అత్త కోడళ్ల సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా మా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9959977350. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. కాబోతుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ బంధాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉంటాయి, అలాగే పూర్తి అంశాలు తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలితాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అర్థం చేసుకున్న పరిస్థితులు తగినట్లుగా చురుకుగా, చాకచక్యంగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 16వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఒక విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క బంధువులతో కానీ, లేదా మీ యొక్క స్నేహితులు, ఆప్తులు, మిత్రులు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, వీరిలో ఎవరితో అయినా సరే ఒకరితో పెద్ద గొడవ జరిగే మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. బంధాలను విచ్ఛిన్నం చేసుకోకూడదు. ముఖ్యంగా ఏదైనా మీరు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకున్నారంటే ఆ తర్వాత చాలా బాధపడవలసిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు ఒక బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో లోతైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వీరితో ఏదైనా చిన్న టాపిక్ గొడవగా మారే మొదలైన గొడవ కాస్త పెద్దదిగా మారి ఆ యొక్క గొడవ కారణంగా మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు, ప్రమాదం కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కూడా దురుసుగా మాట్లాడుకోకుండా ఆవేశం చల్లారేదాకా పరిస్థితిని అర్థం చేసుకుని ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకుంటూ మనసులు అనేది మసులుకోవడం అనేది మంచిది. అంటే మీరు మంచిగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తుల యొక్క మనసు నొప్పించే విధంగా మాట్లాడినా సరే అండి, ఆ విధంగా చేసే కూడా మీరు ఆ యొక్క సిచ్యువేషన్ ఇంకా క్రియేటివిటీ చేసిన వారు అవుతారు. కాబట్టి అంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ని
సాల్వ్ చేసుకొని ఈ విధంగా మీరొకరు వాళ్ళు ఆవేశంగా చల్లారేదాకా మౌనంగా ఉండడం ఉత్తమం. ఆ తర్వాత సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు నూతన వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో మంచి స్నేహితురాలుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.